నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. కైకలూరులో కొల్లు బాబీ జనసేన నేత ప్రధానంగా దళితులపై చేసినటువంటి దాడికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. సో దళితులంతా కూడా వాళ్ళ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వినాయకుడి నిమజ్జనానికి సంబంధించిన టైంలో వాళ్ళు అటువైపు వెళ్తుండగా ఆపినందుకు గాను ఎక్కడో గొడవ కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడింది. దీనివల్ల వాళ్ళని ఇంటికి వెళ్ళి మరీ కొట్టారు జనసేన నేతలని వాళ్ళు ఒక పక్క వాపోతున్నారు దళితులు. సో ఓవరాల్గా ఈ అంశాన్ని గురించి మీ స్పందన ఏంటి? అంటే ఇది నేను కేవలం కైకలూరు సమస్యగానో లేకపోతే జనసేన పార్టీ వాళ్ళకి నాయకులకి సంబంధించిన సమస్యగానో చూడట్లేదండి. ఇది మన సమాజంలో వేళ్ళూనికి పోయి ఉన్న దళితుల పట్ల ఉన్న ఒక అవగాహనకు సంబంధించిన సమస్యగానే చూస్తున్నా. అభిప్రాయం కూడా అనుకోవచ్చు. అభిప్రాయము అవగాహన రెండు కూడా. అంటే ఈ రోజుకి అంటరానితనం ఉంది అనేది మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అంటే మీరు కింది కులాల వాళ్ళు కింది కులాల వాళ్ళే, మీకు ఎక్కడైనా రిజర్వేషన్స్ ఉండుండొచ్చు, ఎక్కడైనా మీరు చదువుకోవచ్చు, ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకోవచ్చు, అవి ఏవైనా వేరే విషయం. కానీ మా దృష్టిలో మట్టుకు మీరు దళితులే అని చెప్పకుండా ఇవాళ సమాజం వాళ్ళకి చెప్తూనే ఉంది. ఈ భావన పోనంత వరకు కూడా ఎన్ని రిజర్వేషన్స్ వచ్చినా, వాళ్ళు ఎంత చదువుకుని ఎంత ఉద్యోగాలు వచ్చినా, వాళ్ళ సమాజంలో వాళ్ళ పట్ల దృష్టికోణం మట్టుకు మారట్లా. అంటే మాటలతో చెప్పకపోయినా ఇలాంటి పనులతో ఏదో ఒక సందర్భంగా నర్మగర్భంగా అగ్రకులాల్లో కొంతమందిలో మట్టుకు ఈ భావన ఉన్నది. ఇది పోవట్లేదు, ఈ భావన పోవట్లేదు. కానీ ఈ భావన పోనప్పుడు ఈ భావనని వ్యతిరేకించే వాళ్ళు ఒక యువరక్తం వచ్చినప్పుడల్లా సమాజంలో ఈ ఘర్షణలు తలెత్తుతున్నాయి. మీరు కారంచేడు ఘటన చూసుకోండి. ఇదే అదే ఆత్మగౌరవానికి సంబంధించి వాళ్ళు వ్యతిరేకించారు, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు ప్రశ్నించారు. ప్రశ్నించితే ఏం చేశారు? వాళ్ళని చంపేశారు. ఇప్పుడు మీకు చేతనైంది ఏంటి? ఇవాళ మీకు ఇంత ధీమా ఎందుకు? చంపే ధీమా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మేము డబ్బులున్న వాళ్ళం, మాకు రాజకీయ నాయకులు అండుంది, మాకు పోలీసులు మా చేతిలో ఉంటారు, కోర్టు కేసులు అయితే మేము చూసుకుంటాం అనే ఒక ధీమా పొగరే కదా. ఏదైనా పై చేయి మాదే పై చేయి అనుకోవటానికి. లేదు అనుకుంటే ఒక వ్యక్తిని నీలాంటి కాళ్ళు నీకులాగానే పుట్టిన ఇంకొక మనిషిని, ఇప్పుడు వాళ్ళు కూడా మనలానే ఉంటారు కదండి, అలాంటి ఒక మనలానే ఉన్న ఒక మనిషిని పట్టుకొని అతన్ని మనిషే అంటున్నారు. అతనికి ఓటు హక్కు ఉంది, అతనికి చదివిస్తే అతనికి చదువు వస్తుంది, అతనికి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ఇస్తే ఉద్యోగం వస్తుంది చదువును బట్టి. మరి అన్నప్పుడు వాళ్ళకి మనకి ఏంటి తేడా? ఏంటి అసలు? కేవలం కులమే కదా. ఆ కులంలో పుట్టారు కాబట్టి వాళ్ళు దళితులు, నువ్వు అగ్రకులంలో పుట్టావు కాబట్టి నీకు నువ్వు మీసాల మేలేసి మాట్లాడతావు వాళ్ళతోటి. ఇప్పుడు అవకాశం ఉన్నన్ని రోజులు వాళ్ళు చంకలో చెప్పులు పెట్టుకుని తిరగాల్సి వచ్చింది. మీ ముందు చెప్పులు వేసుకుని కూడా నడవలేదు. పైగా మీ గాలి వాళ్ళకి తగలకూడదని మూతికి గుడ్డ కట్టుకోవాలి వాళ్ళు. వాళ్ళ పై పెంచిన వాళ్ళు ఇలా పెట్టుకోవాలి. పాత రోజుల్లో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పైగా వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళు మొలకి చీపిరి కట్టుకుని నడవాలి. ఎందుకు అంటే వాళ్ళ పాదధూళిని వాళ్ళు ఊడ్చుకుంటూ వెళ్ళాలి. అంటే అంత దారుణంగా అది జరిగినాయండి. జరగంది ఎందుకు మనం మాట్లాడతాం ఈరోజు? అంటే చాలా రకాలుగా సినిమాల్లో కూడా దీన్ని ప్రొజెక్ట్ చేసినప్పటికీ నిజం, అది కఠిన వాస్తవం. అందరూ ఏంటంటే సినిమా ఎగ్జాజరేషన్ లో భాగంగా, సినిమా లో భాగంగా ఇప్పుడు అస్పృశ్యతకి అంటరానితనానికి వ్యతిరేకంగా గాంధీజీ గారు ఎందుకు అంత మాట్లాడారు? ఇప్పుడు ఇలానే మీరు ఇలా ఉండకపోతే మేము ఒప్పుకోము అని చెప్పి వాళ్ళ చేత అదే విధంగా వాళ్ళు రోడ్డు మీద ఉమ్ము వేయడానికి లేదు. అంటే రోడ్ల మీద ఉమ్ములు వేయడం కరెక్ట్ అని నేను అనట్లా, కానీ డబ్బులున్నవాడు ఉయ్యొచ్చు, డబ్బులు లేనివాడు ఉయ్యకూడదు అనేది కరెక్ట్ కాదు కదా. ఉమ్మితొట్టి ఉంటే ఉమ్మితొట్టిలోనే ఉయ్యాలి అనేది కరెక్ట్. కానీ పేదవాడు ఉయ్యకూడదు, పేదవాడు కూడా కాదు దళితుడు ఉయ్యకూడదు, డబ్బులున్నవాడు ఉయ్యొచ్చు, కారాకిల్లీలు వేసుకుని కూడా ఉయ్యొచ్చు, కానీ దళితుడు ఉయ్యకూడదు అనడం కరెక్ట్ కాదు కదా. నేనేమంటున్నానంటే ఇలాంటి భావజాలమే నాకు ఈ కైకలూరు ఘటనలో కూడా కనిపిస్తుంది. ఇదేదో పెద్దగా ఇప్పుడు ఈ జనసేన వాళ్ళు మాత్రమే వచ్చి ఆ కొల్లు బాబ్జీ అనేవాడే వచ్చి ఇదంతా చేశాడు అనేది కాదు. వీళ్ళకి ఈ మనస్తత్వం ఉండటానికి ఇంత నేపథ్యం ఉంది. కానీ ఈరోజు
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాలు వచ్చిన తర్వాత, ఈ సమాజం ఇంత మారిన తర్వాత మేము రాజ్యాంగాన్ని నమ్ముతున్నాము అని చెప్పి మీరు రాజ్యాంగం మీద ఒట్టేసే కదా, ప్రమాణం చేసే కదా మీరు పదవుల్లోకి వస్తున్నారు. వాళ్ళకి కూడా ఓటు ఉంది కదా, వాళ్ళ ఓట్లు కూడా వేయించుకునే కదా మీరు అధికారంలోకి వస్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళని మీరు ఈ విధంగా చేయటం ఎంతవరకు కరెక్ట్? కుల మతాలకు అతీతంగా రాగద్వేషాలు పాటించకుండా ఉండాలి అనేది చెప్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట నేను నా ముఖ్య కార్యకర్తలను కోల్పోతానేమో అనే భయం మటుకు పవన్ కళ్యాణ్కి ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎక్కడా కూడా ఆయన కట్టడి చేయడానికి సిద్ధంగా ఉండడం, ఖండించట్లేదు, సిద్ధపడట్లేదు. మొన్నటికి మొన్న ఎందుకు ఖండించారు? ఖండిస్తున్నారు కదా. మొన్న శ్రీకాళహస్తిలో డ్రైవర్ ఇన్సిడెంట్ అప్పుడు ఖండించారు. మొన్నటికి మొన్న ఎవరో ఇది మన ఉంటది సంథింగ్ ఏదో ఒక దానికి సంబంధించి సుగాలి ప్రీతి కేసు విషయంలో వాళ్ళ ముఖ్య నాయకుడు ఎంత దారుణంగా మాట్లాడాడు. దాని మీద ఏంటండి పవన్ కళ్యాణ్ గారి స్పందన ఏంటో చెప్పండి. నీకు ఆ రోజు తెలీదా? పొలాలు తీసుకున్నప్పుడు, ఉద్యోగాలు తీసుకున్నప్పుడు అప్పుడు అసలు ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు లేకపోతే అసలు ఈ సమస్య బయటకు వచ్చేదే కాదు. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ఎంత దూరం వెళ్ళి మాట్లాడాడంటే, ఆ ఏరియాలో వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన పొలం ఎంత ఖరీదు చేస్తుందో కూడా చెప్పాడు ఆయన. వీళ్ళ ఇంట్లో వీళ్ళ బాబు సొమ్ములు అయ్యో తీసుకొచ్చి ఇచ్చినట్టు. అది వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం ప్రకారం దాని నుంచి వచ్చి ఆ ఫండింగ్ నుంచి వచ్చింది తప్పితే నువ్వు ఇప్పిస్తే రాలే. అది కూడా వచ్చింది వైసీపీ హయాంలో కదమ్మా. ఎవరి హయాంలో వచ్చినా నేను ఒకటే చెప్తున్నానండి, అది హైలైట్ అయినప్పుడు దానికి అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ అక్కడికి వెళ్ళి వాళ్ళు నిజ నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే శాంక్షన్ చేస్తారు. అది ఏ గవర్నమెంట్ అయినా సరే చేయవలసిందే. అది మీరేదో స్పెషల్గా మీరే చేసినట్టు భుజికీర్తులు వేసుకోవడానికి లేదు. ఇప్పుడు మీ పార్టీ ఫండ్ నుంచి ఏమన్నా ఇచ్చారా చెప్పండి? మీ పార్టీలో బోలెడు మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసినప్పుడు ఖర్చు పెట్టడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. అలా ఆస్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇచ్చారా? సుగాలి ప్రీతి తల్లికి మేము ఉద్యోగం ఇప్పించామంటారు. వీళ్ళు ఇప్పించారా? వీళ్ళు అసలు అధికారంలో ఉన్నారా? ఆ రోజు ఇచ్చామని మాట్లాడడానికి. పోనీ వీళ్ళు ఏమన్నా కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళలాగా ఏమన్నా ప్రజా పోరాటాలు చేసే మనుషులా? ఆ రోజు చేశాడు కరెక్టే. కర్నూలులో 2 లక్షల మందితోటి అతను ప్రదర్శనగా వెళ్ళి నిరసన తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ అసలు ఈ విషయాన్ని బయటికి తీసుకురాలేదని నేను చెప్పట్లేదు, కానీ తీసుకొచ్చాడు కరెక్టే. కానీ ఆయన చెప్పింది ఏంటి? ఇంకా ఇవన్నీ ఈ కాంపెన్సేషన్స్ ఇవన్నీ రావడం ఒక భాగం మాత్రమే. ఇవి ఇచ్చేసేసి మేము అత్యాచారాలు చేసేస్తామంటే కుదురుద్దా? ఇది ఒక భాగం మాత్రమే. అసలు కేసు ముందుంది. అసలు కేసు తేలాలి, నిందితులు ఎవరో తేలాలి, వాళ్ళకి శిక్ష పడాలి. అప్పుడు మాత్రమే ఈ కేసుకి న్యాయం జరిగినట్టు. ఇప్పుడు ఇది ఎస్సీ కమిషన్ చేసింది. వాళ్ళకి జరగాల్సిన న్యాయం ఎస్సీ కమిషన్ చేసింది. ప్రభుత్వంగా మీరేం చేస్తున్నారు? అప్పుడంటే నువ్వేమి చేయలేవు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నావు, అసలు నువ్వు అధికారంలో లేవు కాబట్టి. ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చావు. వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు మాట్లాడలేదు? మొదటగా మాట్లాడేది ఈ కేసే అని చెప్పావు. ఎందుకు మాట్లాడలేదని ఆ తల్లి నిలదీస్తుంది. నీ వెనక ఎవరున్నారు? వైసీపీ వాళ్ళు అని మాట్లాడాడు ఆ నాయకుడు. ఆ నాయకుడిని కొంచెం అదుపులో పెట్టాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఉందా లేదా? ఇప్పుడు ఈ కైక్లూరు విషయంలో కూడా ఈ కొల్లు బాబ్జీ అనే అతన్ని అదుపులో పెట్టాలి. నాయకుడు అంటే అర్థం అదే. నీకు జిందాబాద్ కొట్టినంత మాత్రం నాడు ఎన్ని ఏదో పనులు చేసినా కుదురుద్దంటే కుదరదు కదా. అండ్ ఎప్పటికప్పుడు వాళ్ళ నేతలకు సంబంధించి ఏదైనా మిస్టేక్స్ ఉంటే నియంత్రిస్తూనే ఉన్నారు, సస్పెండ్ చేస్తున్నారు. మరి అట్లా కాదండి. నా ఉద్దేశంలో ఇలా మాట్లాడనివ్వకూడదు. ఇలా మాట్లాడే మనస్తత్వం ఉన్న వాళ్ళని మొదల నుంచినే కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదు అనుకుంటే మాట్లాడిన తర్వాత అయినా కంట్రోల్లో పెట్టాలి. అసలు ఇప్పుడు ఈ విషయం ఉంది. దళితులు రేషన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. అదే టైంలో ఊరేగింపు వస్తుంది. వచ్చినంత మాత్రాన ఈ దళితులు ఆ రోడ్డు మీద నుంచున్నంత మాత్రాన ఏం పోద్ది చెప్పండి? వినాయకుడు ఏమైనా ఇలా చెప్పాడా? వాళ్ళు దళితుడు, వాళ్ళు వస్తే నేను నిమజ్జనం అవనమని ఏమన్నా చెప్పాడా వినాయకుడు? ఎందుకు వీళ్ళకి ఇంత తలపోగరు దేనికి? అగ్రకులాల్లో పుట్టామని. అసలు నన్ను అడిగితే పాత రోజుల ప్రకారం చూస్తే కమ్మోళ్ళు, రెడ్లు, కాపులు వీళ్ళు కూడా దళితులే ఒకప్పుడు. వీళ్ళు తర్వాత కాస్త పైకి వచ్చి వీళ్ళేదో అగ్రకులం లాగా మీసాలు మెలేస్తున్నారు. కానీ వాస్తవం అంటే ఎవరు ఉండేవారు పై చేయగా? బ్రాహ్మలు, వైశ్యులు, క్షత్రియులు, ఆ ముగ్గురే.
కానీ ఈ ఇద్దరు కూడా పైన బ్రాహ్మలే, అంటే ఫస్టే బ్రాహ్మలు. రాజులు కూడా బ్రాహ్మలే ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఓకే ఓకే. ఈ వీళ్ళేమో వ్యాపారాలు చేసేవాళ్ళు, ఎవరో వైశ్యులు. క్షత్రియులేమో వాళ్ళని రక్షించేవాళ్ళు, అంటే సైన్యం. అదే అదే. కానీ పాలన మట్టుకు బ్రాహ్మలదే. అందుకే వాళ్ళు ఛత్రపతి శివాజీని రాజును అవనివ్వలేదు కదా. వాళ్ళు అవనివ్వకపోగా అతను పీష్వాల్ని దాన్ని యుద్ధం చేసి గెలిస్తే అతనికి రాజ్యాభిషేకం చేయించాలి అని అంటే బ్రాహ్మడే కదా రాజ్యాభిషేకం చేసేది. అయితే ఆ లోకల్గా ఉన్న బ్రాహ్మణులు ఎవరు రాకపోతే ఎక్కడో బెంగాల్ నుంచి ఒక బ్రాహ్మణుడు తీసుకొచ్చుకున్నాడు శివాజీ. తీసుకొచ్చుకుంటే ఆ బ్రాహ్మడు కూడా ఏం తక్కువ తినలా. అతని ఎడమకాలి బొట్టనివేలు నుంచి రక్తం తీసి తిలకం, ఎడంకాలు బొట్టవేలుతో తిలకం దిద్దాడు. అంటే ఇక మీరు అర్థం చేసుకోండి, ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇవాళ వీళ్ళు ఏదో మేసాల మీద వేస్తే కాదు. ఇంకా అసలు అంటరానితనం అంటే ఎక్కడికి వెళ్తే తెలుసా అండి? భారతదేశంలో ఉన్నంత కాలం అగ్రకులాల వాళ్ళకి అంటరానితనం అర్థం కాదు. వీళ్ళని అమెరికాను ఎక్కడికో లండన్కో పంపిస్తే అక్కడ తెల్లోళ్ళు వీళ్ళ మీద పెత్తనం చేస్తారు చూడండి, అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళు భారతదేశంలో ఉండగా అంటరానితనాన్ని ఎంత గ్లోరిఫైగా. అవునమ్మా, రీసెంట్ గా ఒకటి జరిగింది, నిన్నే అనుకుంటా. తెలుగు వాడిని, అతను అమెరికను, అతను ఏదో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చి కోపావేశానికి గురై కత్తులు తీసుకొని అతి పనిగా తరిమి మరి. లేదండి, అది ఒక మానసిక కోణంలో చూడాల్సిందే తప్పితే అసలు అంటరానితనం ఎక్కడ ఉంటుందంటే, అన్టచబిలిటీ ఎక్కడ ఉంటుందంటే అమెరికాలో ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఒక అమెరికన్ ఒక ఇండియన్ పోటీ పడుతున్నారు అనుకోండి హెడ్ అవటానికి. ఇద్దరికి సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి అనుకోండి, కొంచెం క్వాలిటీస్ ఇండియన్కే ఉన్నాయి అనుకోండి, కానీ మన పక్కన పెట్టేసేసి వాళ్ళు అవుతారు. ఎందుకమ్మా ఇక్కడ కూడా జరుగుతున్నాయి, ఇక్కడ కూడా జరుగుతున్నాయి. నేను జరగవని అనట్లా. నేను అమెరికాలో అన్టచబిలిటీ అంటే వీళ్ళకి కనీసం అన్టచబిలిటీ అర్థం అవ్వాలి అంటే అమెరికా లాంటి దేశంలోకి వెళ్తే వైట్స్ వీళ్ళని చీత్కారంగా చూస్తే గానీ అప్పుడు వీళ్ళకి అర్థం కాదు, అరే మన దేశంలో మనం కూడా ఇట్లాంటివి చేశాం కదా అని. అందుకని ఈ మొత్తాన్ని నేను ఆ కోణంలో చూస్తూ ఇలా పార్టీలో మాట్లాడే వాళ్ళ మట్టుకు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్. రైట్ అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.